మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏంటే నువ్వు కూడా మాతో ఈక్వల్ గా కూర్చొని మేం తినేదే తింటావా? అయ్యయ్యో లేదు మేడం, కంచంలో అన్నం పచ్చడి పెట్టుకుని కింద కూర్చొని తింటాను. నీకు నా రూపం వచ్చుండొచ్చు, కానీ ఎన్ని జన్మలెత్తినా నువ్వు నేనవ్వలేవు. నాలాగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని నేను తినేవి తినలేవు. ఆ అదృష్టం నీకు ఎప్పటికీ రాదు. ఏ దేవుడు కూడా నిన్ను నా స్థాయికి తీసుకురాలేడు. నువ్వు ఇంటి పని మనిషివని మర్చిపోకు. నా కాలికి వేసుకునే చెప్పులా ఉండాలి. తలరాత మార్చుకోవాలని తప్పుడు ఆలోచన చేశావో తొక్కి పారేస్తాను. దానికి లేని ఐడియాలు నువ్వెందుకు ఇస్తున్నావు బేబీ? ఫస్ట్ హ్యావ్ ఫుడ్. నా కోపం చల్లారట్లేదు మామ్, ఏం చెయ్యాలి? ఫుడ్ చల్లారకు ముందే తిను. ఇది చేసే పనులకు కడుపు నిండిపోతుంది. ఇక ఫుడ్ కి ప్లేస్ ఎక్కడా? బేబీ ప్లీజ్. ఏయ్ ఇటు చూడు, కుక్కకి బిస్కెట్లు వేస్తాం. ఎందుకు? విశ్వాసంగా ఉండటానికి. నాకు నువ్వు కుక్కతో సమానం. మా మామ్ నీకిచ్చిన మనీ ఈక్వల్ టు బిస్కెట్. కుక్కలా విశ్వాసంగా ఉండు. తోక జాడించావో పీక కట్ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది మేడం. తోకలా తల ఊపు, నోరు తెరిచి మొరగకు. వినడానికి నాకు ఇరిటేటింగ్ గా ఉంది. శ్వేత, ఎవరొచ్చారు చూడు. ఓకే మేడం. జై సార్ వస్తున్నారు మేడం. మంగా, నువ్వు పైన కూర్చో. నిత్యం లోపలికి తీసుకెళ్ళు ఫాస్ట్గా. నువ్వు ఆ చైర్లో కూర్చో. ఆ పచ్చడి తీసి కర్రీస్ వేసుకొని తిను. కానివ్వు.
హాయ్ ఆంటీ. హాయ్ Hi, Nitya. జై, వాట్ ఇస్ సర్ప్రైజ్? నథింగ్ స్పెషల్ ఆంటీ. నిత్య పెయిన్ ఎలా ఉందో కనుక్కుందామని వచ్చాను. దానికి డైరెక్ట్ గా రావడం దేనికి? కాల్ చేసి కనుక్కోవచ్చుగా. పెయిన్ తగ్గిందా నిత్య? ఆ, ఆ, ఆస్పత్రిలోనే తగ్గిపోయిందిగా. ఆ, ఆ, అవును, భోంచేశారా? లేదు నిత్య, ఫామ్ హౌస్లో నువ్వు పెట్టిన ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ ఇంకా పోలేదు. అది ఫ్రైడ్ రైస్ కాదు, ఏదో డ్రగ్ పెట్టినట్టుంది. అందుకే మళ్ళీ వచ్చాడు. అన్నం టైంకి వచ్చారు. తినండి. జైకి ఫుడ్ పెట్టడమే దాని పనా? జాయిన్ విత్ అస్ జై. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ, మీరిద్దరే డిన్నర్ చేస్తున్నారు కదా, మరి మూడో ప్లేట్ ఎవరిది? అది నాదే. మరి ఇది? ఇది కూడా నాదే. ఏం ఫుడ్ ఇది, ఇంత రెడ్గా ఉంది? అది పచ్చడన్నం. అంటే అంటే అన్నం ఆవకాయ. బాగుంటుందా? కారంగా ఉంటుంది. మరి ఎలా తిన్నావు? తినలేకే అది పక్కన పెట్టి ఇది పెట్టుకున్నాను. ఆంటీ, నిత్యకు కొత్త కొత్త టేస్ట్ ట్రై చేయటం హ్యాబిటా? అప్పుడప్పుడు జై. వెల్, నేను ట్రై చేస్తాను. కలర్ఫుల్. అయ్యో, అది నేను ఎంగేజ్ చేశాను. ఐ నో. దాని ఎంగిలి జై తింటున్నాడా? నువ్వా మోమైనా ఆపాలి కదా. అది నువ్వు తినలేవు జై. నిత్య తినగలేంది నేను తినలేనా ఆంటీ? తను తినలేకే వదిలేసింది. నేను ఫినిష్ చేస్తాను. నిత్య, బెట్. ఈ రైస్ మొత్తం నేను తినేస్తాను. మొదటి ముద్దకి చచ్చూరుకుంటారా మగడా? అయిపోయింది. అది అది నా ప్లేస్ లోకి వచ్చేసింది. నా స్వీట్ థింగ్స్, నా స్వీట్ మెమోరీస్ అన్ని తన్నుకుపోతుంది. జై జై దాని ఎంగిల్ తినేస్తున్నాడు. అయ్యో వద్దు, మీరు తినలేరు, మీ వల్ల కాదు. తింటాను ఆంటీ, మీరే విట్నెస్. రిస్క్ ఎందుకు జై? ఇది రిస్క్ కాదంటీ, నిత్యని రీచ్ అవటం. నిత్య, బెట్ గెలుస్తాను చూడు. అయ్యో, పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచింగ్ ఇచ్చింది. షవరు బాతులు, స్విమ్మింగ్ పూలు, ఎండమావులాయి, ఎండ కట్టినాయే. సి ఫినిష్ చేశాను, బెట్ గెలిచాను. ఇప్పుడే ఉంటావు. ఆ జమీందారుకే ఏలి నాటి శని షరతులు పెట్టిందే, దిగి వీలు దికారేసిందే. అయ్యో
డాబు సరిసిరి దూరమే అయ్యో బాబు పనీక ఘోరమే. వండుతున్నట్టుంది. ఆ, ఆ, మ్. మంచినీళ్ళు ఇమ్మంటారా? త్వరగా ఇవ్వు. పట్టు దేవుడు కనిపించే అబ్బాయి అనిపించే అయ్యో బాబు పనీక ఘోరమే. Oh my God. సల్సాలైఫులు సల్సాడా కష్టాలు కవాతు చేశాయి. హారబుల్. నువ్వు ఎలా తిన్నావు నిత్య? ఇలాంటి ఫుడ్ తింటే చచ్చిపోతారు. అందుకే వద్దన్నాను జై. మై గాడ్ నిత్య, ఇంకెప్పుడు ఇలాంటి ఫుడ్ తినకు. నేను కూడా తిన్ను. అంతా ఈ మెంటల్ మెంటల్ మంగ వల్లే. దానివల్ల జై సఫర్ అయ్యాడు. ఆంటీ, ఇక నేను బయలుదేరుతాను. గుడ్ నైట్ నిత్య. ఓ, ఇదేం ఫుడ్ రా బాబు. యూ బ్లడీ బగ్గర్, నా జైకి నీ ఎంగిల్ పెడతావా? నిన్ను శ్వేత, తీసుకురా, గన్ తీసుకురా. దీన్ని ఇక్కడ షూట్ చేసి పారేస్తాను. వెళ్ళు. బేబీ కూల్. ఇందులో తన తప్పేం లేదు. అవును మేడం, నేను వద్దంటున్న సారే తిన్నారు మేడం. అసలు జైని డిన్నర్ చేయమని చెప్పడానికి నువ్వెవరివే? నువ్వు చెప్పబట్టే కదా జై నీ ఎంగిల్ తిన్నాడు. అన్నాల వేళ వచ్చారు కదా అని అదే అదే అడుగుతున్నాను. జై పదే పదే నీ కోసం ఎందుకు వస్తున్నాడు? ఏం మాయ చేసావే? ఏం మత్తు మందు పెట్టావు? ఫామ్ హౌస్ లో కమిట్ అయిపోయావా? మీ ఇద్దరి మధ్య అంతా అయిపోయిందా? అయినా ఎందుకు వెళ్ళావే ఫామ్ హౌస్ కి? మీకు అన్యాయం జరగకూడదనే వెళ్ళాను మేడం. నాకు ఇంకెవ్వరూ అన్యాయం చేయట్లేదే. నువ్వు చేస్తున్నావు. మొన్న ముద్దు పెట్టావు, ఈ రోజు ముద్ద పెట్టావు, రేపు నా లైఫ్ లో చిచ్చు పెడతావు. బేబీ పాపం తన అలాంటిది కాదు. నువ్వు మాట్లాడకు మామ్. అది నిన్ను కూడా బుట్టలో వేసుకుంది. అందుకే దాన్ని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు. మీరు చేసిన సహాయానికి రుణం తీర్చుకోవడానికి వచ్చాను గాని మిమ్మల్ని మోసం చేయడానికి రాలేదు మేడం. మరి జరుగుతున్నవన్నీ ఏంటే? మోసాలు కదా? నిన్నిలాగే వదిలేస్తే నా చేతితో కాపురం కూడా పెట్టేటట్టున్నావు. నన్ను ఏడిపించడానికి వచ్చావే నువ్వు. నన్ను చంపేయడానికే వచ్చావు నువ్వు. బేబీ రిలాక్స్ బేబీ, టెన్షన్ అవ్వకు. టెన్షన్ పడకుండా ఎలా ఉండగలను మామ్? నా వల్ల కావట్లేదు మేడం. ఇదంతా వద్దు మామ్, ఇదంతా వద్దు. ఇది నా కళ్ళ ముందుంటే నాకు పిచ్చి పట్టడమో, నా తల పగిలిపోవడమో జరుగుతుంది. పంపించేయి మామ్, దాన్ని పంపించేయి. నా కళ్ళ ముందు వద్దది. బేబీ బేబీ రిలాక్స్ ఫస్ట్. మంగ వెళ్ళిపోతే ఎలా? ఏ ఇది లేకపోతే నీకేమైనా నష్టమా? నాకైతే ఏ నష్టమూ లేదు. పంపించేసాయి. అది కాదు బేబీ. నో నో ఆర్గ్యుమెంట్స్ మామ్. దాన్ని పంపిస్తావా? నన్ను వెళ్ళిపోమంటావా? ఇదుంటే నేను ఇలాగే వీల్ చైర్ మీదే ఉంటాను. జైతో ఇది బయటకు వెళ్తే నేను 4 గోడల మధ్య బందీ ఇలా ఉంటాను. చచ్చిపోవాలనిపిస్తోంది మామ్. బేబీ
చెప్పు. దాన్ని పంపిస్తావా, నన్ను చంపేస్తావా? బేబీ, తనతో మనకి అవసరం ఉంది. అవసరమైనప్పుడు కావాలంటే వస్తుంది. ఇప్పుడు అది ఇక్కడ వద్దు. ఇంకోసారి నేను చెప్పను మామ్. ఏయ్, గెట్ అవుట్. నేను చెప్పేంత వరకు నా కంటికి కనిపించొద్దు. వెళ్ళు, వెళ్ళిపో. ఆగో. మొత్తం నీ దరిద్రం అంతా తీసుకెళ్ళు. షిట్, ఫోన్ నిత్య వాళ్ళ ఇంట్లో మర్చిపోయాను. ఫోన్లే, ఈ వంకతో నిత్యని మరోసారి చూడొచ్చు. గారు, మీ ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఇక నా హెల్త్ నేను హ్యాపీగా ఉంటాం. వెళ్ళొస్తాను మేడం. వెళ్ళు, మళ్ళీ రాకు. మంగ, ఒక్క నిమిషం. ఈ ఇంటికి దూరం అవుతున్నావని ఫీల్ అవ్వకు. మీరు నాకు చేసిన సహాయానికి పూర్తిగా రుణం తీర్చుకోకుండా వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది మేడం. కానీ నేను చచ్చిపోయేలోపు ఎలాగోలా మీ అప్పు మొత్తం తీర్చేస్తాను మేడం. ఇప్పుడు ఆ అప్పు గురించి నిన్నెవరు అడిగారు? మీరు అడక్కపోయినా తీర్చాల్సిన బాధ్యత నాకుంది. నిత్య మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు. తన గురించి నీకు తెలుసు కదా. అమ్మాయి గారి స్థానంలో నేనున్నా అలాగే ప్రవర్తిస్తానేమో మేడం. మా అమ్మ ప్రాణాలు కాపాడిన దేవత మీరు. మీ ప్రాణానికి ప్రాణమైన అమ్మాయి గారు బాగుండాలి. అదే నా కోరిక. నీకే అవసరం వచ్చినా నాకు కాల్ చేయి. నాతో టచ్లో ఉండు. మీ అమ్మని బాగా చూసుకో. వెళ్ళు. ఎందుకు దండం పెడుతున్నావు? ఇన్నాళ్ళు మీ కూతుర్లా నటించాను. ఇప్పుడు మీ నుంచి దూరం అవుతుంటే ఏదోలా ఉంది మేడం. అంతలా నేనేం చేశాను మంగా? నిన్ను తిట్టాను, కొట్టాను. కూతుర్ని దండించే అధికారం తల్లికుంటుంది మేడం. ఎలా వెళ్తావు? మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? వద్దు మేడం, మీరు అమ్మాయి గారి దగ్గర ఉండండి. నేనేదో ఒక బస్ పట్టుకుని వెళ్ళిపోతాను. ఉంటాను మేడం. జాగ్రత్త.